విశాఖలో ఈ నెల 21న అంతర్జాతీయ యోగా డే నిర్వహిస్తోంది ఏపీ సర్కార్. ప్రధాని మోడీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇవాల్టి నుంచి విశాఖ ఆర్కే బీచ్ రెడ్ జోన్ పరిధిలోకి రానుంది. ఆర్కే బీచ్ పరిధిలో ఆంక్షలు విధించారు. నేవల్ కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ వరకు రెడ్ జోన్ గా ప్రకటించారు. ప్రైవేట్ డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు విధించారు. 96 గంటల పాటు నిషేధం విధిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. యోగాంధ్ర పేరుతో అంతర్జాతీయ యోగా డే నిర్వహిస్తోంది ఏపీ సర్కార్. గిన్నిస్ బుక్ సహా 22 రికార్డుల్లో నమోదయ్యేలా భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు యోగాభ్యాసంలో 3.5 లక్షల మంది పాల్గొనబోతున్నారు. మొత్తంగా 5 లక్షల మందితో ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోడీ సమక్షంలో విశాఖ యోగా డే డిక్లరేషన్ ప్రకటించనుంది ఏపీ సర్కార్. ఆరోగ్య ఏపీ లక్ష్యంగా యోగాను నిరంతర ప్రక్రియగా ప్రమోట్ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. విశాఖలో ఈ నెల 21న అంతర్జాతీయ యోగా డే నిర్వహిస్తోంది ఏపీ సర్కార్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు లైవ్ లో. రవిచంద్ర, 21న ఇంటర్నేషనల్ యోగా డేను సెలబ్రేట్ చేసుకోబోతోంది ఏపీ. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. సో అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి పూర్తి వివరాలేంటి? యోగాంధ్ర నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లను చేస్తోంది. ప్రస్తుతం విశాఖపట్నం బీచ్ రోడ్లో ఉన్న ఏదైతే 32 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంటుందో ఆర్కే బీచ్ నుంచి భీముల వరకు ఎక్కడికక్కడ బారికేడ్ల ఏర్పాటుతో పాటు 1000 మంది పట్టే విధంగా ఒక్కొక్క క్యాబిన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఒక్కొక్క క్యాబిన్ కంటే 32 చోట్ల ఈ క్యాబిన్స్ని ఏర్పాటు చేసి ఒక్కొక్క దాంట్లోనూ 1000 మంది పట్టే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బ్లాక్స్ అన్నింటిలోకి కూడా 326 బ్లాక్స్గా ఉంటాయి. ఈ విభజన చేసిన బ్లాక్స్లో 1000 మంది చొప్పున అంటే 3,26,000 మందికి పైగా నేరుగా ఈ బీచ్ రోడ్లో యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర ప్రముఖులందరూ కూడా వస్తున్న కారణంగా భద్రతాపరమైన చర్యలు కూడా కట్టుదిట్టంగా జరిగాయి. 12 మంది ఐఏఎస్ అధికారులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతలు ఉన్నారు. మంత్రులంతా కూడా విశాఖపట్నంలో ఉండి యోగాంధ్ర సన్నాహాలను పర్యవేక్షిస్తున్నారు. ఇక బీచ్ రోడ్డు మొత్తం అంతా కూడా పోలీసు ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఈవేళ నుంచి కూడా 96 గంటల పాటు రెడ్ జోన్గా ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏదైతే డ్రోన్స్ కానీ లేకపోతే ఇతర ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన వారన్నిటి కూడా నిషేధ ఆజ్ఞలు అమల్లో ఉండబోతున్నాయి. జన సమీకరణ కూడా పెద్ద ఎత్తున జరగబోతోంది. ప్రధానంగా విశాఖపట్నానికి సంబంధించి 8 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటుగా అనకాపల్లి జిల్లా, విజయనగరం జిల్లాల నుంచి కూడా దాదాపుగా 3.5 లక్షల మందికి పైగా నేరుగా ఈ యోగా వేడుకల్లో పాల్గొబోతున్నారు. ఇందుకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. సీనియర్ అధికారులు పర్యవేక్షణ బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నారు. ఇక భద్రతకు సంబంధించి ఐపీఎస్లను పూర్తిగా వినియోగించుకోబోతున్నారు. 10,000 మందికి పైగా పోలీసు భద్రత ఉంటుంది. మరో 10,000 మంది రెవెన్యూ ఇతర విభాగాలకు సంబంధించిన సిబ్బంది కూడా పనిచేస్తారు. దాదాపు 5,000 బస్సులను ప్రజా రవాణా కోసం వినియోగించబోతున్నారు. ఇందులో ప్రైవేటు, ప్రభుత్వ బస్సులు కూడా ఉన్నాయి. ఓవరాల్గా విశాఖపట్నం యోగాంధ్ర నుంచి ఒక మెసేజ్ పోవాలి, ఒక ఉద్యమంగా మారాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. నిన్న స్వయంగా చంద్రబాబు వచ్చి పూర్తి స్థాయిలో సమీక్షించి వెళ్లారు. అధికారులకు అనేక ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగానే మార్పులు చేర్పులతో ప్రస్తుతం ఏర్పాట్లు అయితే చాలా చురుగ్గా జరుగుతున్నాయి. పూర్తిగా విద్యుత్ దీప కాంతులతో నింపివేయబోతున్నారు. ఎందుకంటే ఉదయం 5 గంటలకు యోగా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. షెడ్యూల్ ప్రకారం 6:30 నుంచి 8 వరకు ఈ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ప్రజలు రావడం కానీ లేకపోతే అదంతా కూడా రాత్రిపూట జరుగుతుంది. అందుకని పూర్తిగా ఈ 32 కిలోమీటర్ల పరిధిలో ఉన్న బీచ్ రోడ్డు కావచ్చు, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీలో 25,000 మంది ఆంధ్ర యూనివర్సిటీలో ఒకే కాలంలో యోగా చేస్తారు. ఎందుకు మొత్తం పూర్తిగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఈ నెల 20వ తారీఖున ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా 20,000 మందికి పైగా ఒకేసారి యోగా ట్రయల్ రన్ కూడా నిర్వహించబోతున్నారు. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణ ఒకవైపు, మంత్రుల సమీక్షలు మరోవైపు ఓవరాల్గా యోగాంధ్ర విజయవంతం చేయడం ప్రధానంగా ఏర్పాట్లు అయితే చాలా విస్తృతంగా జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. నళిని. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. విశాఖలో ఈ నెల 21న అంతర్జాతీయ యోగా డే నిర్వహిస్తోంది ఏపీ సర్కార్. ప్రధాని మోడీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఇవాల్టి నుంచి విశాఖ ఆర్కే బీచ్ రెడ్ జోన్ గా పరిధిలోకి రాబోతోంది. ఆర్కే బీచ్ పరిధిలో ఆంక్షలు కూడా విధించారు. నేవల్ కోస్టల్ బ్యాటరీ నుంచి
పార్క్ హోటల్ వరకు కూడా రెడ్ జోన్ గా ప్రకటించారు. ప్రైవేట్ డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు విధించారు. 96 గంటల పాటు నిషేధం విధిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేశారు.